వేసవి కాలంలో బియ్యం పిండితో ఒక్కసారి ఇలా వడియాలు పెట్టండి. ఇయర్ అంతా హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. నేను చెప్పిన ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అండ్ టిప్స్ ఫాలో అయితే వడియాలు చక్కగా వస్తాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో చూడండి. ఫస్ట్ ఒక చిన్న గ్లాస్ సగ్గుబియ్యంని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు నేను ఈ గిన్నెతో మీకు మెజర్మెంట్స్ అన్నీ చూపిస్తాను. మీరు కూడా ఒక గిన్నె తీసుకుని దానితోనే వాటర్, బియ్యం పిండి కొలుచుకోండి. ఇప్పుడు ఒక గిన్నె బియ్యం పిండి తీసుకుంటున్నాను. దీనిలో 2 గిన్నెలు వాటర్ పోసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మేము కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము. పొయ్యి మీద గిన్నె పెట్టుకుని బియ్యం పిండి తీసుకున్న గిన్నెతోనే 6 గిన్నెలు వాటర్ పోసుకోవాలి. ఇందాకేమో బియ్యం పిండి కలుపుకోవడానికి 2 గిన్నెలు వాటర్ వేసాం కదా, ఇప్పుడేమో 6 గిన్నెలు, అంటే మొత్తం 8 వంతుల వాటర్ పడతాయి అన్నమాట. ఈ 6 గిన్నెలు వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు దీనిలో నానబెట్టుకున్న సగ్గుబియ్యం, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. మీకు కావాలి అంటే వాము, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిపోయాక మనం కలిపి పెట్టుకునే బియ్యం పిండిని స్లోగా వేస్తూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒకేసారి వేసేయకూడదు. ఒకరు పిండి వేస్తూ ఉంటే ఇంకొకరు మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ బియ్యం పిండి వేసాక కూడా కలుపుతూనే ఉండాలి. అడుగు అంటుకుపోయి మాడిపోతుంది. మనకి పిండి ఉడికిపోయింది, ఇదే కరెక్ట్ కన్సిస్టెన్సీ అని ఎప్పుడు తెలుస్తుందంటే ఒకసారి కొంచెం పిండి తీసుకొని ఇలా ప్లేట్ మీద వేస్తే వడియం నిలబడాలి. అంటే అటు ఇటు స్ప్రెడ్ అవ్వకూడదు. ఎలా వేసిన వడియం అలానే ఉండాలి. ఒకవేళ మీరు పల్చగా ఉన్నప్పుడే దించేశారనుకోండి, ఎండబెట్టాక వడియాలు తీయడానికి రావు, విరిగిపోతాయి. సో బాగా చిక్కగా అయ్యేంత వరకు పిండిని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ ని వాటర్ లో తడిపి పిండేసి తీసుకోవాలి. ఫస్ట్ ఒక దలసరి క్లాత్ ని వేసి దానిపైన కాటన్ క్లాత్ వేయాలి. డైరెక్ట్ గా కాటన్ క్లాత్ కింద వేసేసాం అనుకోండి, అది అంటుకుపోతుంది. సో ఫస్ట్ దలసరిగా ఉండే క్లాత్ వేసుకుని దానిపైన కాటన్ క్లాత్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ పైన నీట్ గా వడియాలు పట్టేసుకోవాలి. మీకు గనక పల్చగా అయినట్టు అనిపిస్తే కొంచెం సేపు పిండిని వదిలేస్తే చల్లారిపోతుంది. చూసారు కదా, ఇలా వేసిన వడియం వేసినట్టు అలానే ఉండాలి. ఇలా ఒక్కొక్కటి వేసేసుకోవడమే. మీరు వడియాలు పెట్టాలి అనుకున్న రోజు ఎండ రాకుండానే పొద్దున్నే పట్టేసుకుంటే బెటర్. ఎండలో అస్సలు పట్టలేము. సో ఇలా కంప్లీట్ అయిపోయాక ఫస్ట్ డే ఎండబెట్టాక ఇలా ఉన్నాయి. వీటిని నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు ఎండబెట్టి క్లాత్ వెనకాల వాటర్ చల్లాలి. ఇలా చల్లడం వల్ల కొంచెం వడియాలు నాని ఈజీగా వస్తాయి. ఇలా స్లోగా వడియాలు క్లాత్ నుండి విరగకుండా సెపరేట్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ వీటిని ఎండబెట్టుకోవాలి. తడిపాం కదా, లేకపోతే వాసన వచ్చేస్తాయి. అందుకే ఆఫ్టర్నూన్ తీసేసి సాయంత్రం వరకు ఎండబెట్టుకోవాలి. తర్వాత ఒక 2 రోజులు ఎండబెట్టుకుని డబ్బాలో వేసుకుంటే సంవత్సరం పైన నిల్వ ఉంటాయి. నాకు చెప్పడం సరిగ్గా వచ్చిందో రాలేదో తెలియదు, కానీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి మీరు కూడా ట్రై చేయండి. అన్ని టిప్స్ బాగా గుర్తుంచుకుని ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉన్నా సరే చెప్పండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.